శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో కూడా శ్రీరామనవమి ఎట్లా చేసుకున్నామో చూసేద్దాము, వచ్చేయండి. కమాన్ లెట్స్ గో. ఏదో పువ్వులు కోసుకోవడం గల కిందకు వచ్చాను. మా అపార్ట్మెంట్ లో పువ్వులకి పెద్ద కాంపిటీషన్ ఉంది. అమ్మయ్య ఏవో కుంది పూలని దొరికాయి. అట్లా గుడికి కూడా వెళ్ళాను. ఇంకా పూజ అయితే మొదలవలేదు కానీ మంచిగా తాటాకులు పందిరేసి బాగా డెకరేట్ చేశారు. ఇప్పుడు రాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణ్ని, హనుమంతుని ఊరేగించడానికి రెడీ చేశారు. ఏమైనా దొరికిన పువ్వులన్నీ కోసుకొచ్చాను. మెయిన్ మందార పువ్వుల కోసం వెళ్తే ఒక మందార పువ్వే దొరికింది నాకు. పండగ అంటే మెయిన్ ముగ్గే కదా, సో నేను ముగ్గు వేయడం కూడా స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఫైనల్ గా ముగ్గు అయితే ఎలా వచ్చిందో. గుర్తొచ్చేది పానకం వడపప్పే కదా. అలా వేసవి కాలంలో చల్లడి పానకం తాగితే బాడీకి మంచిగా చలవ చేస్తుంది అనమాట. మొత్తం పానకం అంతా చేసేసుకున్న తర్వాత దేవుడి దగ్గర మంచిగా నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకున్నాము. నా పూజ అయితే అయిపోయింది. దొరికిన ఒక్క మందారు రావుల వరకు పెట్టేశాను. మంచిగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకున్నాము. అసలు మా ఇంట్లో మెయిన్ పూజ అంటే మాత్రం మెయిన్గా దేవుడికి బొట్లు పెట్టడం, ముగ్గులేయడం మాత్రమే వచ్చు నాకు. మా దేవుడి మందిరం కూడా చూడండి, మొత్తం అంతా ముగ్గులతో నింపేసి నేనైతే కింద గట్టి మీద కూడా కలర్ కలర్ సాఫ్ట్ చేస్తూ ముగ్గులేస్తూ ఉంటాయి. ఇప్పుడు అట్లా నా పూజ అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇంతకీ ఇంకో వింత ఏంటంటే దేవుడి గదిలో ఎవరబ్బా మొత్తం అంతా ఎతికేసుకుంటున్నారు అనుకున్నాను. తీరా చూస్తే అది మా చెల్లి అనమాట. మా చెల్లి మా ఇంట్లో పూజ చేయడం పెద్ద విశేషం అనమాట. కొత్త విగ్రహం ఆవిడే ఓపెన్ చేసి ఆమె పూజ చేస్తున్నాం. ఇదే నా అవుట్ఫిట్. కింద అప్పుడే పూజ మొదలైపోయింది. రండి కిందకి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.